అలానే మిసేస్రావు ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మేయర్గా విజయలక్ష్మి గారు ఉన్నారు. ఆవిడ సీనియర్ పొలిటీషియన్, అలాగే జర్నలిస్ట్ కేశవరావు గారి కుమార్తె. ఆవిడ్ని మేయర్గా కొనసాగించడానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఆయనతో పాటు ఆయన కుమార్తె విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. దీంతో ఆవిడ మేయర్గా కొనసాగుతూ ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా స్థానిక సంస్థల్లో జడ్పీల్లో కానీ, మండలాల్లో కానీ, పంచాయతీల్లో కానీ చాలా చోట్ల పాలక వర్గాలు మారిపోయాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ అవుతుంది తెలంగాణ ప్రభుత్వం. పైగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ముంచుకొస్తున్నటువంటి వేళ ఇప్పుడు మేయర్ విజయలక్ష్మి పదవి అవుట్ అనేటువంటి ఒక చర్చ అయితే చాలా సీరియస్గా జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే 2 days బ్యాక్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఒక రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ పాలక వర్గాన్ని మార్చేయాలి, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ని మార్చేయాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు నెంబర్ గేమ్ నడుస్తూ ఉంది. ఆ నెంబర్ గేమ్ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఒక టాక్ చాలా బలంగా వినిపిస్తోంది. సీక్రెట్గా కలిసినటువంటి సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఒక సీక్రెట్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. దాని లక్ష్యం ఏంటంటే హైదరాబాద్ మేయర్ని గద్దె దించడము అనేది వినిపిస్తోంది. మరి ఈ ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు ఇప్పుడంటే సమీప భవిష్యత్తులోనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈసారి కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ మీద చాలా క్లియర్గా కన్నేసింది. అందుకే ఎంఐఎంని కలుపుకొని వెళ్ళడానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ప్రయత్నం చేస్తున్నారు. అనేక సందర్భాల్లో ఎంఐఎం కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్ళడానికి సిద్ధమవుతోంది. అందుకే ఇటీవల వరకు కూడా, అంటే 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కూడా బీఆర్ఎస్ పార్టీతో అడుగులో అడుగేసినటువంటి ఎంఐఎం లోక్సభ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్ బ్యాంకును చూసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీతో కలిసి అడుగులో అడుగు వేస్తే టోటల్గా ఎంఐఎం పార్టీ మునిగిపోతుంది అనేటువంటి ఆలోచనతో ఆ పార్టీ పెద్దలు అసరుద్దీన్ ఓవైసీ, అలాగే అక్బరుద్దీన్ ఓవైసీ వీళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీ వైపు ఇప్పుడు అడుగులు వేస్తూ ఉన్నారు. అందుకే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి యొక్క పాలనని ప్రశంసిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు 2014 నుంచి 2018 వరకు, 2018 నుంచి 2023 వరకు చేసినటువంటి పరిపాలన మీద విమర్శలు కురిపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలవాలి, నెక్స్ట్ ఇప్పుడున్నటువంటి బలాన్ని నిలుపుకోవాలని అంటే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసి ఇప్పుడున్నటువంటి కార్పొరేటర్ల సంఖ్యకు తగ్గకుండా వాళ్ళు పాలక వర్గంలోకి రావాలి. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో బీజేపీ బలపడుతుంది, కాంగ్రెస్ ఆల్రెడీ అధికారంలో ఉంది. ఈ రెండు పార్టీల నడుమ బీఆర్ఎస్ పార్టీ 18% ఓట్ బ్యాంక్ పడిపోయింది లోక్సభ ఎన్నికల్లో మనం చూస్తే. మరి ఇలాంటి పరిస్థితుల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అసలు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందా బీఆర్ఎస్ పార్టీ? బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ అభ్యర్థులను నిలబెట్టినా కానీ గెలిచేటువంటి పరిస్థితి ఉందా అని అంటే క్వశ్చన్ మార్క్ వస్తుంది. అందుకే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని చెప్పడానికి ఇప్పటి నుంచే పాలు కదుపుతున్నారు కేటీఆర్. దాంట్లో భాగంగానే రహస్య మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇప్పుడున్నటువంటి మేయర్ని గద్దె దించాలి, బీఆర్ఎస్ పార్టీ పవర్ ఏంటో చూపించాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారనేది తెలుస్తుంది. నెక్స్ట్ మంత్ అవిశ్వాస తీర్మానం పెట్టాలి, అవిశ్వాస తీర్మానం పెట్టి ఆవిడని గద్దె దించాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు అంటే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకి సిద్ధమవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. అయితే అవిశ్వాస తీర్మానం పెట్టడానికి అవసరమైనటువంటి కార్పొరేటర్లు ఉన్నారా బీఆర్ఎస్ పార్టీకి అని అంటే లేరు, సరిపోరు. కనీసం 50% మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం మీద ఫార్మాట్కి అనుగుణంగా సంతకాలు పెట్టాలి. అప్పుడే అవిశ్వాస తీర్మానం నోటీస్ అందుకునేటువంటి అవకాశం ఉంది. లేదంటే అవిశ్వాస తీర్మానం చర్చకు కూడా వచ్చే అవకాశం లేదు. ఒకవేళ చర్చకు వస్తే అప్పుడు గెలుపోవటం. 50% కార్పొరేటర్లు అంటే మొత్తం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో నెంబర్గా ఉన్న కనుక మనం చూస్తే మీకు ఎక్స్ అఫీషియల్ కానీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళు ఎక్స్ అఫీషియల్ ఉంటారు. అలాగే స్థానిక ఉండే ఎక్స్ అఫీషియల్ కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియల్ సభ్యులు 50% ఉండాలి. వాళ్ళు సంతకాలు పెట్టాలి అవిశ్వాస
తీర్మానం ఆమోదించాలంటే. అయితే జిహెచ్ఎంసీటీలో టోటల్ ఎంతమంది ఉన్నారంటే కార్పొరేటర్లు కానీ ఎక్స్ అఫీషియల్ మెంబర్లు కానీ 196 ఉన్నారు. 196 ఉంటే దీంట్లో సగం అంటే 98 మంది కనీసం సంతకాలు పెట్టాలి అవిశ్వాస తీర్మానం నోటీస్ మీద. అప్పుడు అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియల్ ఎంతమంది ఉన్నారంటే 71 మంది. ఎక్స్ అఫీషియల్తో కలుసుకుని 75 మంది బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు. మరి 98 మంది కావాలి, 71 మందే ఉన్నారు. మరి అవిశ్వాసం పెట్టడానికి బీఆర్ఎస్ పార్టీకి ఎవరో ఒకరు సపోర్ట్ కావాలి. ఎవరు సపోర్ట్ తీసుకుంటారు? ఎంఐఎం సపోర్ట్ తీసుకుంటారా లేదా బీజేపీ సపోర్ట్ తీసుకుంటారా అవిశ్వాస తీర్మానం పెట్టడానికి? ఒకవేళ ఎంఐఎం సపోర్ట్ తీసుకోవాలి అనుకుంటే ఎంఐఎం కలిసి వచ్చిన పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయంటే లేవు. పోనీ బీజేపీ తోటి మద్దతుతోటి అవిశ్వాస తీర్మానం పెడతామో వ్యూహాత్మకంగా అంటే బీజేపీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తుంది. బీఆర్ఎస్ పార్టీతో కలిసి వచ్చేటువంటి అవకాశం లేదు. ఈ ఈక్వేషన్ లెక్కేసుకుంటే అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇవ్వడానికి కూడా అర్హత ఉన్నటువంటి సంఖ్య ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ దగ్గర లేదు. అంతవరకు స్పష్టం అవుతుంది. ఇక ఈ జిహెచ్ఎంసి సంబంధించి సెక్షన్ 91 ప్రకారం మొత్తం ఓటు హక్కు ఉన్నటువంటి వాళ్ళు 3/3 మెజారిటీ ఉంటేనే అవిశ్వాసం కోరం అంటే అవిశ్వాసానికి కోరం ఉన్నట్టు, సమావేశం ఉన్నట్టు. 3/3 మంది అంటే ఎంతమంది? ప్రస్తుతం ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ ఎక్స్ అఫీషియల్ కానీ 131 మంది హాజరైతేనే అవిశ్వాస తీర్మానం మీద చర్చకి సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. జిహెచ్ఎంసి సమావేశం 131 మంది ఉండాలి ఆ సెక్షన్ ప్రకారం. సో 130 మంది ఎక్కడున్నారు? బీఆర్ఎస్తో బీజేపీ కలిసినా లేదు ఎంఐఎం కలిసినా సాధ్యం కాదు, సాధ్యమయ్యే నంబర్ లేదు దానికి. సో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కలిస్తే అప్పుడు 116 అవుతుంది. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కలిసినా 116 అవుతుంది. కాబట్టి బీఆర్ఎస్ ఎంఐఎం కలిసినా 122 అవుతుంది. బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే 116, బీఆర్ఎస్ బీజేపీ కలిసి 122. సో ఇట్లా ఏ ఈక్వేషన్ తీసుకున్నా కానీ 3/3 మంది అంటే 131 మంది కనిపించట్లేదు అవిశ్వాస తీర్మానం మీద నెగ్గడానికి. అసలు సమావేశం పెట్టడానికి, నెగ్గడం తర్వాత సంగతి, సమావేశం పెట్టడానికి. కాబట్టి ఇదంతా కూడా సాధ్యపడదు. దీన్ని సాధ్యం చేయాలంటే కనుక అనూహ్యమైనటువంటి రాజకీయ పరిణామాలు గ్రేటర్ హైదరాబాద్లో చోటు చేసుకోవాలి. అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఉందా? బీఆర్ఎస్ పార్టీకి అంత సత్తా ఉందా? బీఆర్ఎస్ పార్టీ అంత చక్రం తిప్పేటువంటి బలం గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఉందా? అసలు ఆ ప్రయత్నం చేయగలదా అని అంటే చేసేటువంటి అవకాశం లేదు అని చెప్పి తెలుస్తుంది. అయితే విజయలక్ష్మిని మేయర్ నుంచి దించాలనేటువంటి కోరిక మాత్రం బీఆర్ఎస్ పార్టీకి చాలా బలంగా ఉంది. అది సాధ్యమవుతుందా? అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందా అనేది కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.